కాపీతియామ్. ఈ కాపీతియామ్ అన్నది సింగపూర్లో ఉన్నటువంటి ఒక రెస్టారెంట్స్ అండి. దీంట్లో వెళ్ళటానికి కార్డు కావాలి. ఈ కార్డు ఉంటే మనం ఇందులో మనీని టాపప్ చేసుకోవాలి. ఈ కార్డు ఉండటం వల్ల మనకి మనం ఏం తీసుకున్న వస్తువుల మీద కూడా కొంచెం డిస్కౌంట్ అన్నది ఉంటుంది. ఇందులో అక్కడే ఉంటాయి మెషిన్స్. అందులో మనం మనీ పెట్టి కార్డు మీద మనీని టాపప్ చేసుకోవాలి. తర్వాత మనం అక్కడ క్యూలో నిలబడి మనకి కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఈ కార్డు ద్వారానే డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఈ కాపీతియామ్ అనేది చైన్ ఆఫ్ స్టోర్స్ అండి. సింగపూర్లో ప్రతి షాపింగ్ మాల్ మీద ఏదో ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఈ కాపీతియామ్ కూడా అందులో ఒకటి. కొంచెం వెజిటేరియన్స్కి కష్టమే, కానీ నాన్ వెజిటేరియన్స్కి మటుకు ఫీస్ట్ అండి, అంటే విందు భోజనమే. ఇక్కడ రకరకాల దేశాలకు సంబంధించినటువంటి భోజనాలు దొరుకుతాయండి. ఇందులో ఫుడ్ ఇదిగోండి, చైనీస్ తినేటటువంటి ఫుడ్, నాన్ వెజ్, కొన్ని పేర్లు కూడా నాకు తెలియవండి, సారీ. చాలా చాలా ఫుడ్ వెరైటీలు ఉంటాయి. చాలా క్లీన్గా ఉంటుంది, అది మటుకు మెచ్చుకోవచ్చు. ఇదిగోండి, థాయిలాండ్ క్యూసిన్ అంట. ఇదేమో ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడ ప్రతి షాపింగ్ మాల్లో ఒకటి మటుకు ఇండియన్ రెస్టారెంట్ ఉంటుందండి. నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్తాను. మనకు కావాల్సినటువంటి ఇడ్లీ, దోశ అవి దొరుకుతాయి. ఈ చోట మనకి పిజ్జా కానీ, ఆ తర్వాత ఇట్లాగా ఆ పేర్లు కూడా నాకు తెలియదండి, చూడటం కూడా నాకు అలవాట్లేదు, చూడలేను కూడా నాన్ వెజ్ ఫుడ్ని. ఇదిగోండి, చైనీస్ ఫుడ్, చైనీసో జపనీసో అన్ని దేశాలవి ఉంటాయండి. చైనీస్ క్యూజిన్ అండి ఇది. మీకు తెలుసా, చైనీసు వెజిటేరియన్స్ కూడా ఉంటారండి. ఆ చైనీస్ తినేటువంటి వెజిటేరియన్ ఫుడ్ కూడా ఒక చికెన్ షేప్లో, ఫిష్ షేప్లో వండుతారు. అది చూస్తే మనకి చికెన్ ఏమో ఫిష్ ఏమో అనిపిస్తుంది, వెజిటేరియనే అలా వండుతారు. తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్లేట్స్ కానీ, తర్వాత గ్లాసులు కానీ అన్నీ చాలా చాలా క్లీన్గా ఉంటాయండి. ఇలా అన్ని షాప్స్ వరుసగా ఉంటాయి, మధ్యలో సీటింగ్ ఉంటుందన్నమాట. ఈ సీటింగ్లో ఏ హోటల్ సంబంధించిన వాళ్ళు ఎక్కడైనా కూర్చోవచ్చు. ఈ క్లీనింగ్కి మళ్ళీ వేరే వర్కర్లు వస్తారు. తర్వాత డ్రింక్స్ తాగటానికి, చేయటానికి వేరే ఒక కౌంటర్ ఉంటుంది. వాటర్ తీసుకోవటానికి, డ్రింక్స్కి వేరే కౌంటర్ ఉంటుంది. ఇదిగోండి, దాదాపు ఒక 15-20 మినిమం ఉంటాయండి. ఎన్నో రకాలండి. అసలు ఈ ఫుడ్ కోర్ట్కి వెళ్తే అన్నీ తినేవాళ్ళు నిజంగా ఎంజాయ్ చేస్తారు. అది చూడండి, ఎన్ని రకాల ఫుడ్ ఉందో చూసారా. ట్రేస్, ఈ ట్రేలో మనకు కావాల్సిన ప్లేట్లు పెట్టి ఇచ్చేస్తారు. మనం తీసుకెళ్ళి తిని అక్కడ వదిలేస్తే వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు. నాకు సింగపూర్లో బాగా నచ్చేది ఆ క్లీనినెస్ అండి. ఎంత నీట్గా ఉంటుందో, ఎంత క్రౌడ్, ఎంత గుంపులు జనం ఉన్నా కూడా అది చాలా చాలా శుభ్రంగా, చాలా చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు. చూసారా, ఇది డ్రింక్స్ స్టాల్. అన్ని రకాల ఫ్రెష్ జ్యూసులు ఇక్కడ చేస్తారు. ఫ్రూట్ జ్యూసెస్, అన్ని పళ్ళ రసాలు, పైనాపిల్, వాటర్ మెలను, దానిమ్మ, ఫ్రెష్ కోకోనట్, మన కొబ్బరి బోండం అన్నమాట అవి. అన్ని రకాలు ఉంటాయండి ఇక్కడ. చాలా నీటు, ఎంత జనం ఉన్నా కూడా చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అది మటుకు నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే. ఇంకొకటి ఏంటో తెలుసా, సింగపూర్లో గుంపుగా ఉండరండి, క్యూ ఫాలో అవుతారు. ఎంత డిసిప్లిన్గా క్యూ ఫాలో అవుతారో అంత డిసిప్లిన్గా ఫాలో అవుతారండి. ఎవరన్నా పొరపాటున తెలియక ముందుకెళ్తే ఆ క్యూలో ఉన్న వాళ్ళు ఒక్క చూపు చూస్తారు. ఆ చూపులకే మనం వెళ్ళిపోతామన్నమాట. అంత చూసారా, ఇది వెజిటేరియన్ క్యూసిన్ అన్నమాట. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ దొరుకుతుంది. క్యూలో ఉన్న వాళ్ళు అలా సీరియస్గా చూసేటప్పటికి మనమే కామ్గా వెనక్కి వెళ్ళిపోతాం. ఇదిగోండి, మేము అక్కడ తీసుకున్నటువంటి జ్యూసు, కాఫీ.